హాయ్ ఫ్రెండ్స్. నా పేరు చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం. మీరు సినిమా లవర్స్ అయితే మీకోసం మేము తీసుకొచ్చిన ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కొత్తగా మా ఛానల్‌కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి వీడియో ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్‌ని తీసుకొస్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక ఐకానిక్ మూవీ, ఒక యూత్ సెన్సేషన్, ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్‌టైనర్. అదే 'జల్సా'. 2008లో విడుదలైన ఈ సినిమా గురించి మీకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా అనిపిస్తుందో, దాని లెగసీ, ఇంపాక్ట్ గాని, ఇంకా చాలా విషయాలను ఈ వీడియోలో చూద్దాం. సో రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. 2008లో విడుదలైన 'జల్సా' ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి. ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాస్టర్ పీస్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. త్రివిక్రమ్ అంటేనే విట్టి డైలాగ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎమోషన్స్‌తో కూడిన కథ, కథనం. 'జల్సాలో' ఈ 3 అంశాలు పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా అయినప్పటికీ కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో మిక్స్ చేసి ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా తయారైంది. ఇక 'జల్సా' కథలో పవన్ కళ్యాణ్ గారు సంజయ్ సాహు అనే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సంజయ్ ఒక రౌడీ, కానీ ఒక హృదయంలో నుంచి వ్యక్తి. అతని జీవితంలో జరిగే ఊహించని ట్విస్ట్‌లు, అతని ప్రేమ, అతని స్నేహం, అతని శత్రుత్వం ఇవన్నీ కథని ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా మార్చేశాయి. ఇలియానా డీక్రస్ హీరోయిన్‌గా, ముఖేష్ రెజీ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకొచ్చాడు. కథలోని ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు, ప్రతి పాట అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్. అతని మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీతో కలిసి సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్ళాయి. ఉదాహరణకి ఆ సినిమాలో ఉన్న డైలాగులు గాని, చాలా డైలాగ్స్ ఇప్పటికి యూత్‌లో ఒక ట్రెండ్‌గా మారాయి. త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లేలో ఒక ప్ర ఒక ప్రత్యేకమైన ఫ్లో ఉంటుంది. కామెడీ సీన్స్ నుంచి ఎమోషనల్ సీన్స్‌కి, ఎమోషన్స్ నుండి రొమాన్స్‌కి, ఒక సీన్ నుండి మరో సీన్స్‌కి ట్రాన్సిషన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 'జల్సాలో' పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంజయ్ సాహో క్యారెక్టర్‌లో ఆయన చూపించిన ఎనర్జీ, స్వాగ్, ఎమోషన్స్ అన్నీ అద్భుతం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒక మాయాజాలంలో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన స్టైల్ గాని, కామెడీ సీన్స్‌లో ఆయన టైమింగ్ గాని, రొమాంటిక్ సీన్స్‌లో ఆయన చార్మ్ గాని, ప్రతి ఫ్రేమ్‌లోనూ పవన్ కళ్యాణ్ గారు ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. 'జల్సా' సినిమాలో కామెడీ ఒక పెద్ద ఆస్తి. బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కలిసి సినిమాకి ఒక హాస్య రసాన్ని అందించారు. ముఖ్యంగా బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ ఇప్పటికీ యూత్‌లో మీమ్స్‌గా ట్రెండ్ అవుతూ ఉంటాయి. సాంగ్స్ 'మై హార్ట్ ఈస్ బీటింగ్' లాంటి సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ కామెడీ సీన్స్ ఎందుకు అంత హిట్ అయ్యాయంటే అవి చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. ప్రతి సీన్‌లోనూ ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఆడియన్స్‌ని నవ్వించడమే కాక మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. 'జల్సా' సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడకపోతే ఈ వీడియో అసంపూర్ణం. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్. 'జల్సా' టైటిల్ సాంగ్ గాని, 'మై హార్ట్ ఈస్ బీటింగ్' గాని, 'చలో చలో గాల్లో తేలినట్టుంది' ఈ పాటలు ఇప్పటికీ యూత్‌లో ఒక యాంథమ్‌గా మారిపోయాయి. దేవిశ్రీ ప్రసాద్ గారి బీట్స్, లిరిక్స్, పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఈ కాంబినేషన్ సినిమాకి ఒక యూనిక్ ఎనర్జీని తెచ్చింది. ఈ పాటలు రిలీజ్ అయినప్పుడు చార్ట్ బస్టర్‌గా మారాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
'జల్సా' సినిమా యూత్‌లో ఎందుకంత పాపులర్ అయింది? దానికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా 'పవన్ కళ్యాణ్' గారి స్టైల్, యాటిట్యూడ్ ఇవి యూత్‌లో చాలా రిలేటబుల్‌గా అనిపించాయి. రెండవది 'త్రివిక్రమ్' గారి డైలాగ్స్. ఈ డైలాగ్స్ యూత్‌లో ఒక ట్రెండ్‌గా మారాయి. మూడవది సినిమాలోని కామెడీ మరియు సాంగ్స్. ఈ 2 యూత్‌ని ఆకర్షించాయి. 'జల్సా' ఒక సినిమా మాత్రమే కాదు. అది ఒక కల్చర్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డ్‌లు, ఫ్యాన్స్ హంగామా ఇవన్నీ ఒక ఫెస్టివల్ లాంటి ఫీలింగ్‌ని ఇచ్చాయి. 'జల్సా' సినిమా లెగసీ గురించి మాట్లాడుకుంటే ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు 'జల్సా' స్టైల్‌ని ఫాలో అయ్యాయి. 'త్రివిక్రమ్' గారి డైరెక్షన్, 'పవన్ కళ్యాణ్' గారి స్టార్‌డమ్, 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్ మ్యాజిక్ ఈ కాంబినేషన్ తర్వాత కూడా చాలా సినిమాల్లో రిపీట్ అయింది. 'జల్సా' సినిమా ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత యూత్ ఓరియెంటెడ్ సినిమాలో స్టైలిష్ డైలాగ్స్, ఎనర్జిటిక్ సాంగ్స్ ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఒక స్టాండర్డ్‌గా మారాయి. 'జల్సా' సినిమాలో టెక్నికల్ యాస్పెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. 'రసూల్ ఎల్లోర్' గారి సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక విజువల్ ట్రీట్‌ని అందించింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయబడ్డాయి. ఎడిటింగ్ విషయంలో కూడా సినిమా చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ కలిసి 'జల్సా'ని ఒక కంప్లీట్ ప్యాకేజ్‌గా మార్చేసాయి. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఈ సినిమా 'పవన్ కళ్యాణ్' గారి కెరియర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటి. 'జల్సా' పాట షూటింగ్ కోసం భారీ సెట్లు వేశారు. అది ఆ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ సినిమా త్రివిక్రమ్ గారి రెండవ సినిమాగా పవన్ కళ్యాణ్ గారితో చేసినది 'ఖుషి' తర్వాత. 'ఇలియానా డీక్రూజ్' ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారారు. 'జల్సా' సినిమా ఎందుకు స్పెషల్ అంటే అది ఒక సినిమా మాత్రమే కాదు. ఇది ఒక ఎమోషన్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు దీంతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతారు. యూత్‌కి ఈ సినిమా ఒక ఫెస్టివల్ లాంటిది. సినిమా సాంగ్స్, డైలాగ్స్, కామెడీ ఇవన్నీ ఇప్పటికి ఫ్రెష్‌గా అనిపిస్తాయి. 'జల్సా' ఒక టైమ్‌లెస్ క్లాసిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, 'జల్సా' సినిమా ఒక సినిమా మాత్రమే కాదు. అది ఒక జర్నీ. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి, త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్‌కి, దేవిశ్రీ ప్రసాద్ గారి ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక సెలబ్రేషన్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు దీంతో ఒక మెమరీని క్రియేట్ చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తరువాత మీరు 'జల్సా' సినిమాని మళ్ళీ చూడాలని అనిపిస్తే ఆ ఫీలింగ్‌ని షేర్ చేయండి కామెంట్స్‌లో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మీ సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాలేను. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి వారం కొత్త కంటెంట్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. సో అంతవరకు జల్సా చేయండి. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.